పల్లెటూరు కోడల్ని. చూడండి కింద వంట చేస్తుంటే మా అక్క వద్దు నేనే చేస్తా వద్దు అని చెప్పింది. నాకు కోపం వచ్చింది, పైన వచ్చి బట్టలు ఉతుకుతున్నా. చూద్దాం ఆమె వచ్చి మళ్ళీ ఈడ గొడవ పెడుతుంది. ఏం జరుగుతుందో ఈరోజు. నేను కూడా వదిలిపెట్టాను, ఇంకా ఆమె కొట్లాడితే నేను కొట్లాడతా. చూద్దాము. మా బాబుకి సెల్ ఇచ్చిన తెలియకుండా రికార్డు చేసి మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఏం పాప నువ్వు బట్టలు ఉతుకుతున్నావు వచ్చి? ఏం చేయాలక్క? ఏం చేయాలా? ఇంట్లో నేను వంట చేస్తున్నా, చికెన్ చేస్తున్నా, మటన్ చేస్తున్నా, రొట్టె చేస్తున్నా. నువ్వు అంట్లు కడగవచ్చు, నీళ్లు పట్టొచ్చు కదా. ఏం వద్దన్నావు కదా, చెయ్యను ఇంకా. అంటే అంతమందికి నేను ఒక్కదానే చేసి పెట్టా. చేసుకో, ఇద్దరం కలిసి చేసుకోవాలా? పనే కదా. మళ్ళీ ఇప్పుడు పట్ట నానబెట్టినావు, పిల్లలు పాస్ పోసినారని రగ్గులు నానబెట్టుకోలేవు. మాడమైంది. ఎప్పుడు ఉతకాలా? మళ్ళీ తిట్టారా వచ్చినాక మనని? ఉతుకుతా, రాత్రి అంతా అయినా ఉతుకుతానే. నీకు పని కావాలా? ఏదో ఒక పని చేస్తా. ఏదైనా చెప్తే కుక్కన కోపం అవుతావు. నీకేం చెప్పబుద్ధి కాదు నాకు. నువ్వు అనే మాటలు అక్క. నేను పని వంటకాడ వస్తే హెల్ప్ చేస్తాను. ఆడ తిట్టి పంపిస్తుంది, ఈడ వచ్చి ఈడ గొడవ పెట్టుకుంటున్నావు. ఇంట్లో అందరు ఉంటే ఒకలాగా చేస్తావు, ఎవరు లేకుంటే ఒకలాగా చేస్తావు. మరి నేను ఒక్కదాని చేయాలి అంత పని? చేసుకో, ఏమన్నా చేసుకుని ఇష్టం. నాకేమంటా ఏమన్నా చెప్తే నువ్వు బాధపడతావు. ఇప్పుడు వంట చేయాలి, అన్ని పనులు నేను చేయాలంటే నాకు ఒకదానికి నేను కూడా చేయను. సరేలే. ఇప్పుడు నేను ఒక్కదాన్ని తినేది ఎక్కువైందా? నీకు తినాను నేను కూడా. తినవాకు, నీ ఇష్టం, నానేమని లేను. ఏమన్నా చేసుకో. నీకేమన్నా చెప్తే నువ్వు కోపం అయితే నేను చెప్పను, చెయ్యను. నీ పని నీకు అట్ట నిడిచిపెడతా చూడు. అంట్లు కడగాను, బండలు లుర్చాను, నీకు నీళ్ళు పట్టాను. అది నీ బాగా. నేను కూడా ఇక్కడ పనే చేసేది, ఊకలేను, నేను చెయ్యను. నాకు సంబంధం లే. సరేలే, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. వంట చేస్తే అన్ని ఇంట్లో పని అంతా నీది, బట్టలు వెండితే బట్టల పని నాది. సరేలే చేసుకో. కూర్చున్నానా ఏమన్నా? సరేలే చేసుకో, నీ పని నువ్వు చేసుకో, నాకెందుకు చేసుకో. ఊకే కింద కొట్లాడి మళ్ళీ పైకి వచ్చింది కొట్లాడికే. చూసినారా ఫ్రెండ్స్, ఆమె వీడియోలో కనిపించింది కాబట్టి మీరు కూడా నమ్ముతున్నారు. లేదంటే నన్ను అబద్ధం అనుకుంటారు. పైకి గొడవ కోసం వచ్చింది ఆమె కావాలని చెప్పి. ఇంట్లో పని ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. ఇట్లా ఉంది ఇంట్లో, నాకే తెలుస్తుంది లేండి ఇంకా.